సాయి సర్వహి వ్యాపకతు. వ్యాపకత్వం ఎలా ఉందో చూడండి. ఇది ఇంకా విచిత్రం. ఆయన దిగాడు డోండులో, ట్రైన్ ఎక్కాలి, ఇంకా ట్రైన్ రాలా. రాత్రి ఏం తిన్నాడు, ఆ టెన్షన్లో ఆయనకి బహిర్భూమికి పోవాలి. బ్యాగ్ ఉంది. ఇప్పుడంటే కిన్లే వాటర్ బాటిల్ ఉంటాయిగా, అప్పుడు ఏం లేవు. కడుపులో గుడుగుడు గుడుగుడు అంటోంది. ఏం చేయాలో తెలియదు. ఎంత విచిత్రం అంటే, ఒక ఆయన చెంబు పట్టుకుని వచ్చాట ముసలాయన. అయ్యా ఆ బ్యాగ్ ఇవ్వయ్యా, నేను పట్టుకుంటా, నువ్వు పోయ్యా అన్నట్టు. చూడండి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అతి సూక్ష్మమైన విషయాన్ని కూడా కన్న తండ్రి కన్న తల్లి కన్నా ఎక్కువగా ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన ఈయన పాపం ఆవేశంలో వెళ్ళిపోయి వచ్చేశాడు, బ్యాగ్ తీసేసుకున్నాడు. ముసలాయన పోతూ పోతే ఏమన్నాడో చూడండి. నాయనా, నీకు చపాతీను బంగాళదుంప కూర అంటే ఇష్టముగా, ఆ పైన హోటల్లో దొరుకుతుంది, తినులే అని వెళ్ళిపోయాట. వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆయన లేడు. అప్పుడు ఇతనికి మరల గుండె జల్లుమంది. అవును, నేను బహిర్భూమికి పోవాలని ఈయనకి ఎట్లా తెలిసింది? నెంబర్ 1. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నాకు చపాతీ ఆలు కూర అంటే ఇష్టమని ఈయనకి ఎట్లా తెలిసింది? అమ్మా బాబా బాబా. చూడండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం గుర్తిస్తాం వచ్చింది చిక్కేది. అంటే ఆయన వ్యాపకత్వం ఎలా ఉందో చూడండి. అణువు అణువున, కణము కణమున, సర్వకాల సర్వావస్థల యందు మనకు తోడుగా నీడగా ఉండి తీరుతాడు సమర్థ సద్గురువైన సాయిబాబా. ఆక్సిజన్ లేకుండా, ప్రాణవాయువు లేకుండా బ్రతకటం ఎంత కష్టమో, ఆ తండ్రి తోడు లేకుండా బ్రతకటం అంతే కష్టం, అంతే కష్టం. కాబట్టి సమస్యలు ఎన్ని ఉన్నా సమాధానము ఒక్కటే, సాయి నామస్మరణ. సమస్యల వైపు చూస్తే సాయి దూరం అవుతాడు, సాయి వైపు చూస్తే సమస్యలు పారిపోతాయి. చూడండి, అది లెక్క అక్కడ. చూడండి, ఇది ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతామో, మనలో అద్భుతమైన భక్తి ఉదయించటం ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం. కాబట్టి ఇక్కడ హారతిలోకి వస్తే ఆయన సర్వవ్యాపకత్వం అది, అందుకు ఇక్కడ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చూస్తే జోలి లోంబత సే వామకరే త్రిశూల డమరోద్దారి భక్తావరద సదా సుఖకారి దేశల ముక్తిచారి ఐసాయేబా. చూడండి, జోలి లోంబతసే వామకరి. ఇక్కడ శంకర భగవానుడి వర్ణన ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ఎడమ భుజానికి జోలె తగిలించుకున్నాడట. త్రిశూల డమరుద్దారి, త్రిశూలాన్ని, డమరుకం కట్టిన త్రిశూలాన్ని పట్టుకున్నాడట. భక్త వరద సద, భక్తుల యొక్క వరప్రదాయిని. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సుఖకారి, సుఖాలను అందించేవాడు ఇక్కడ అర్థం. ఒక ఆయన అడిగాడు, సుఖం అందించడం అంటే ఏమిటి గురువు గారు? ఏసీ ఇస్తాడా, కలర్ టీవీ ఇస్తాడా, కారు ఇస్తాడా, బంగళా ఇస్తాడా, అందమైన భార్యని ఇస్తాడా, బ్యాంక్ అకౌంట్ ఇస్తాడా?
గుండె మీద చేసుకొని చెబితే ఈ ప్రపంచంలో సుఖమైనది ఏదండి? ఎప్పుడు సుఖం అనుభవిస్తాం మనం? కరెక్ట్గా చెప్పాలి మీరు ఆలోచించి. ఏ కమిట్మెంటు లేనప్పుడు సుఖం అనుభవిస్తాం, ఏ బంధము లేనప్పుడు సుఖం అనుభవిస్తాం. లేకపోతే పొద్దున్న లేవగానే పాలవాడు వచ్చాడో రాలేదో, వీడు దుంపదేగా పక్కింటి వాడి మధ్య ఎత్తుకుపోతున్నాడా పాల ప్యాకెట్, వాడి కోసం మళ్ళీ సీసీ కెమెరా, వీడు ఎత్తుకుపోతున్నాడా, వీడు ఎత్తుకుపోట్లా, ఎత్తుకుపోతా